హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రావు గారి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు మనం చూసేద్దాం. మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్కి ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని మరి నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి ఎవరు బాబు? ఓహో, పొంతనలేని మాటలు కొండంత రాగాలు అన్నట్టుంది పేరుని వ్యవహారం. అరే, పేదల బియ్యం బొక్కేసి 2 నెలలు అండర్ గ్రౌండ్లో కూర్చుని ఎవరో ఫైన్ కట్టి బెయిల్ కోసం వెయిట్ చేసింది ఎవరో చెప్పడు కానీ ఎదుటోళ్ళతో అప్పప్పులు చెప్పడానికి వచ్చాడు ఈ బడాయి బస్సు అన్న. రచ్చబండలోకి వెళ్లే ముందు నాదో సలహా, ఇదిగో పేరుని నీకేనయ్యా, నీ కంట్లో ఇరుక్కున్న దూలం చూసుకో, ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న నలుసు ఎతకమాక. ఏంది అర్థమైందా? లేకపోతే జనం నీ దోలు తీసేస్తారు పేరుని. సరే, ఉపోద్ఘాతాల పక్కనెట్టి అసలు పేరుని ఏమంటున్నాడో ఇందాం రండి. ఇదిగో బందర్నాని మొదలెట్టు నీ పిచ్చివాగుడు. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగాలేదు, అందుకనే పోలీసులు బట్టలు ఉడదీస్తానని చెప్పాను. ఏందయ్యా పేరుని పుసుక్కున అంత మాట అనేసావు? నిజంగా నీకు మీ బాస్ మీద అదే ఫీలింగ్ ఉన్నా లోపల అనుకుని ఆనందపడాలి కానీ ఆట పబ్లిక్గా అందులోనూ మీడియా వాళ్ళ ముందు అనేస్తావా? తప్పు కాదు. జగన్కు మానసిక స్థితి బాగాలేదన్న విషయం నీకేనా మీ సజ్జలకు కూడా తెలుసా? ఆహా, ఏమీ లేదు. జగన్ మొన్న పోలీసులను ఉద్దేశించి గొడ్డలు ఓడదీస్తా అనడం పిచ్చికి పరాకాష్టే అయినా నువ్వు కూడా పార్టీలో ఉండి ఆ మాట అనకూడదు. ఇంతకీ హోంమంత్రికి కౌంటర్లు ఇస్తానని వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. ఏంది పేరుని? ఈ మంత్రి గారి సంస్కారం గురించే మనం మాట్లాడుకుంటే, ఆవిడ ఎంత పెద్ద సంస్కారవంతురాలంటే, ఆవిడ తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందో చూడొచ్చో చూడకూడదో నాకు తెలియదు. ఆవిడ మాట్లాడారు, ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆవిడ మాట్లాడారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అండి విజయలక్ష్మి అంట విజయమ్మ గారు అంటారు, విజయమ్మ అంట, భారతిని భారతమ్మ అంటారు. అసలు వీళ్ళ నాన్నలను అడగాలి కదా. ఎవరంట? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాన్నలను అడగాలంట, తండ్రుల్ని. నేను భారతమ్మ అంటున్నాను, విజయమ్మ అంటున్నాను, నీకేమైనా సంబంధం ఉందా అని అడగాలంట. ఆవిడ మాట్లాడిన భాష వీడియో కావాలంటే ఇస్తాను, మీకు ప్లే చేయమంటే కూడా ప్లే చేస్తాను. మరి వాళ్ళ బోనమ్మ అంటున్నాం కదా, లోకేష్ని అన్నయ్య అంటున్నాం కదా, లోకేష్ అన్న అని. మరి ఎవరు ఏం అడగాలి ఇప్పుడు? నీకు చెప్పకూడు తినే రాత దగ్గరలోనే ఉంది పేరుని. ఆయన జగన్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ని తిడితే నువ్వేంది ఏవేవో విషయాలు బయటకు తీస్తున్నట్లు బిల్డప్ ఇస్తా ఉన్నావు. అసలు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని ఎంతలేసి మాట్లాడినారో ఆ వంశీ ఆ కొడాలి మర్చిపోయేవా? అందుకే అనుభవిస్తున్నారు. ఒకరు జైల్లోనూ మరొకరు ఐసీయూలోనూ. నీ క్యారీ బ్యాగులు ఊడిపడిపోతాయి ఊరకే ఇంట్లో ఆడాలనంటే. ఓ మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి పోలీసులపై అలా మాటలు తోలొచ్చా చెప్పు? ఏదో మొదటిసారిలే అనుకోవచ్చు. ఆ వంశీని జైల్లో ములాఖత్ అయినప్పుడు కూడా ఇలాగే మాట్లాడాడు. అదే అలవాటైపోతే మీరు మేకప్లు చేయలేక కవరింగ్లు వేయలేక అల్లాడిపోతారు. నేనేమంటున్నా అంటే, అధికారం అనేది అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. అధికారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, మాట పొందికగా, 10 మంది మెచ్చుకునేట్టుగా ఉండాలి తప్పితే పదవి కోసం ఏ మాట అయినా మాట్లాడతారు అనేటి ముద్ర ఎంచుకోవటం వల్ల మన పతనానికి నాంది తప్పితే, మన పతనానికి కారణమే తప్పితే అది మంచిది కాదు అని వారికి హితవు చెప్తున్నాను. మంచిది కాదు అని హితవు చెప్తున్నాను. హోంమంత్రి గారు మాట్లాడారు, 1100 మంది పోలీసుని వాడాం, డిప్లాయ్ చేశాం, హెలిప్యాడ్ దగ్గర. ఆవిడ మాట్లాడుతూ అంటున్నాం, చస్ నువ్వా మాట అనేది. మీరు మీ తొగ్లక్ బ్యాచ్ ఎంత వాగారు చూపించినా అప్పుడు గుర్తులేదా? అధికారంలో ఉన్నాం, పొందికగా మాట్లాడాలి అని. ఇప్పుడు వచ్చి పెద్ద
పెద్దాపురం పత్తి కబుర్లు చెబుతూ ఉన్నావు. అసలు రాజకీయాలను బస్టు పట్టించింది మీరు కాదు, సిగ్గు ఎగ్గు లేకుండా నోటుకొచ్చినట్లు వాగింది మీ మంత్రులు కాదు. అంతెందుకు, నువ్వు సన్నాసి భాష మాట్లాడింది మర్చిపోయేవా? నువ్వు నీతులు చెబుతుంటే వెనకటికి మా ఊళ్ళో పంకజం అని ముదురు పాప ఒకటి ఉండేదిలే, అది అంతే. రాత్రిళ్ళు ఊళ్ళో మగాళ్ళను ముగ్గులో దింపేసేది, పగలను నీలాగే నీతులు చెప్పేది, పతివ్రత కబుర్లు. ఆపు నీ ముచ్చట్ల పేరుని. ఎంతకీ హోంమంత్రిని ఏదో అన్నదని గింజుకుంటా ఉన్నావు. ఏందేంది చెప్పు, క్యారీ బ్యాగులని చెప్పు. పులివెందుల ఎమ్మెల్యేకి 250 మంది ఎలిప్యాడ్ దగ్గర పెట్టామని మంత్రి గారు మీ ఎక్కసెక్కాలు ఎక్కువ రోజులు ఉండవు. నమ్ముకుని చంద్రబాబుని నమ్ముకుంటే మాడు బయలుపోద్ది. ఎప్పుడు పీకుతాడో మీది ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చెప్పించాడు. కాబట్టి మంచిగా సంస్కారవంతంగా పద్ధతిగా హుందాగా పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. హోంమంత్రి గారు పదవి వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలి. పులివెందుల ఎమ్మెల్యే అయితే మీరు రాష్ట్రం అంతా ఎవరి మీద మాట్లాడారు? మీరు రోజు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతామే మీరు. మరి పులివెందుల ఎమ్మెల్యే అయితే 175 నియోజకవర్గాల్లో ఈ పులివెందుల ఎమ్మెల్యేనే మాకు ప్రత్యర్థి అన్నట్టుగా మీరు ఎందుకు ప్రవర్తించారు? ఇది మరీ బాగుందయ్యా పేరుని. పులివెందుల ఎమ్మెల్యే అనక ఢిల్లీ ఎమ్మెల్యేనో హైదరాబాద్ ఎమ్మెల్యేనో అనమంటావా ఏంది? మరి సోద్యం కాకపోతేను ఆయన 18 సీట్లు కూడా తెచ్చుకోలేని చేతగా నాయకుడిని అంతే అంటారు. మీరు అనలేదా? ఒక్క సీటు గెలిచాడు, 2 చోట్ల ఓడిపోయాడు, వార్డు మెంబర్ కూడా గెలవలేదు అని పవన్ కళ్యాణ్ని. అప్పుడు మీ ఉందాతనం ఏంటో చెబితే ఇప్పుడు మీ మీద ఎంత ఉందా మాట్లాడాలో వాళ్ళు నేర్చుకుంటారు. అంచేత మీరు నేర్పిన విద్యే తొర్రి రాజాది గుర్తెట్టుకో. దెయ్యాలు వేదాలు కర్పూరంగాళ్ళు నీతులు చెబితే వినే రోజులు పోయే పేరుని గుర్తెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు నీ నాయకులు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారా, పురంధేశ్వరి గారా, పవన్ కళ్యాణ్ గారా, ఈ ముగ్గురు ఎవరికి వాళ్ళకి తెల్లారులేసి కళ్ళల్లో మెల్లేది. మరి పులివెందుల ఎమ్మెల్యేలే అని చెప్పి పడుకోవచ్చుగా మీరు అందరూ. అతని గురించి రోజు ఎందుకు భజన? మీకు రోజు భజన కార్యక్రమమే కదా అందరూ కలిసి. ఎందుకు ఇవాళ సంస్కారం గురించి వీటి గురించి ఫ్యాషన్ అయిపోయింది. ప్రతివాళ్ళు పదవిలో ఉన్నవాళ్ళు మాట్లాడటం, పదవిలోకి రాగానే సంస్కారం గురించి మాట్లాడతారు. ప్రతివాళ్ళు అహంకారంతో మాట్లాడటం. పదవిలో ఉన్నప్పుడు అహంకారం తగ్గించుకుని మాట్లాడాలి ఎవరైనా. ఎంతసేపు ఉంటాయి ఈ పదవులు, ఈ అధికారాలు, ఈ అహంకారపు మాటలు? చెప్తారు ప్రజలు కంగారు ఉంది పులివెందుల ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకేంటా అనేది చెప్పే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు, ఏం కంగారు లేదు. ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో చెప్పారు కదా, మర్చిపోయావా? మరో 4 ఏళ్లు జనం ఇచ్చిన తీర్పుకే నువ్వు మీ బాసు రోజు ఏడుతూ ఉండాలి. చూడబ్బాయి పేరుని, టైం ఉంది చూసావు, అది ఎప్పుడు ఒకేలా ఉండదు. అధికారం ఉన్నప్పుడు అబ్బో మీరు ఏమి ఎగిరిపడ్డారు, ఇప్పుడు డమాల్మని జనం పడేశారు. ఇప్పుడు కూడా మీ భజనే నడవాలంటే ఎల్లకాలం మీ టైం నడవదు. ఎప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవాలు గ్రహించు. అసలు నా మటుకు నేనైతే పులివెందుల ఎమ్మెల్యే అని కూడా అనను. ఎందుకు శాపన? బాధ్యత ఉన్న ఎమ్మెల్యే అయితే అసెంబ్లీకి వెళ్తాడు, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తాడు తప్ప ఇట్ట మాకు ప్రతిపక్షవాద ఇతని వస్తాం అనడు. అంచేత ఈ పోస్టు ఆ పోస్టు కూడా పాయే. ఎందుకు వచ్చిన డొంక తిరుగుడు వ్యవహారాలు చెప్పు. పోలీసు వారు వేసుకునేటువంటి బట్టలు ఏంటి? కాకి బట్టలు వేసుకుంటారు. మనకులా రంగు సొక్కా వేసుకు తిరగరు కదా. కాకి బట్టలు ఎవరైతే తొడుక్కుని వారు ఉద్యోగ నిర్వహణ ప్రారంభించే రోజు లేదా ఉద్యోగ బాధ్యతలు తీసుకునే రోజు 3 సింహాల మీద ప్రమాణం చేసి విధి నిర్వహణలో నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి వచ్చి ఇవాళ దగుల్బాజీ పనులు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, కిరాతకాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. ఆ కాకి చొక్కా పరువు బజార్ను పడేస్తున్నారని ఎవరెవరు ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ఒంటి మీద కాకి యూనిఫామ్ లేకుండా చేస్తానని చెప్తుంటే ఏ తప్పేంటి అని అడుగుతున్నాను. అటువంటి పోలీసులు కాకి బట్టలు వేసుకుంటాక అర్హులా అని అడుగుతున్నాను.
ఎలా అర్హులు అని అడుగుతున్నాను. యాదవ లాజికల్ శాపమాక పేరుని పోలీసులను సొంత సైన్యం కంటే దారుణంగా వాడుకున్నప్పుడు తెలీదా వారి విధులు వారి కర్తవ్యాలు? జగన్ రెడ్డి పోలీసులను వాడుకున్నట్లు ఏ సీఎం ఇంతవరకు అలా వాడుకోలేదని పోలీస్ సంఘాలే అంటున్నాయి. ముందు నువ్వు చేసిన దొంగ పని అదే, దొంగ బియ్యం దొబ్బేసావు, దాని సంగతి చూసుకో. ఇటాగే సొల్లు వాగుడు వాగుతూ జగన్ వెనకేసుకొచ్చావు అనుకో, నీకు సేపే గతి, సేప కూడా రుచి నీ ఎట్టం. చెప్పినంత వరకు సాలే తొర్రిపల్లి రాజా, వెళ్ళు వెళ్ళు. అయిపోయి